ఓహ్! నాకు సెకండ్ ఇయర్ లో అంటే ఈ సెట్ గురించి ఒక ఐడియా కోసం అని చెప్పి సెకండ్ ఇయర్ లో ఒకసారి మీ వీడియోస్ చూసాను. సో అప్పుడు తర్వాత థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి నేను యూట్యూబ్ చూడలేదు చాలా వరకు. తర్వాత మా ఫ్రెండ్ చెప్పింది మీ గురించి, అన్నయ్య హ్మ్. వీడియోస్ అదే గైడెన్స్ గ్రూప్ అది ఉంది అన్నయ్యది అని చెప్పి, అప్పుడు మీ దాంట్లో జాయిన్ అయ్యాను అన్నయ్య. సో అప్పటి నుంచి కొంచెం మోటివేట్ బాగా అయ్యి కొంచెం ఎక్కువ ఫోకస్ చేశాను అన్నయ్య. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ నీ జూనియర్స్‌కి నువ్వు ఒక థింగ్ చెప్పాలనుకున్నట్లయితే, ఒక ప్లాన్ చెప్పాలనుకున్నట్లయితే, ఒక స్ట్రాటజీ చెప్పాలనుకున్నట్లయితే, ఇలా చదవండిరా మీరు ఒక మంచి ర్యాంక్ వస్తదని జెప్పి. సో క్లియర్‌గా మ్యాథ్స్‌కి, ఫిజిక్స్‌కి, కెమిస్ట్రీకి అండ్ అలాగే కోర్‌కి ఒక ప్లాన్ చెప్పమ్మా. లైక్ నీ సైడ్ నుండి. మ్యాథ్స్ కి, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీ అయితే కంపల్సరీగా నోట్స్ ఉండాలి. నోట్స్ అనేది లాస్ట్ మినిట్ లో మనకి ఎక్కువ నోట్స్ ప్రిఫర్ చేస్తాం మనం. హ్మ్. సో షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీ అన్నయ్య. థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తే ఈసెట్ ప్రిపరేషన్ బెటర్ అని నా ఒపీనియన్ అన్నయ్య. ఆ, అలాగే ఏదైతే కోర్ సబ్జెక్టులు మనకి బాగా వచ్చిందో ఆ కోర్ సబ్జెక్టులతో స్టార్ట్ చేయడం బెటర్. ఓకే. దాని నుంచి మనం కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. అలాగే ఓఎస్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్తానని నేనైతే. నాకు ఓఎస్ఏ హుహు. కొంచెం ఏదోలా అనిపించింది, కాకపోతే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ అయింది ఓఎస్. అలాగే మ్యాథ్స్ ఏంటంటే నేను పర్టికులర్ మెథడ్ అనేది చేస్తే ఆ మెథడ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చేసేదాన్ని మెథడ్ తీసుకుంటే. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎగ్జామ్ కి వెళ్ళే ముందు అయితే అస్సలు ఎక్కువ టెన్షన్ పడకూడదని ఇది అయితే నేర్చుకున్నాను నేను. అసలు ఫ్రీగా ఎంత ఫ్రీగా ఉంటామో మనం అంత బాగా అటెంప్ట్ చేయగలం ఎగ్జామ్.